మన పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు. మన ప్రయాణం మన వాళ్ల కోసమే అయినా మధ్యలోనే మారిపోవచ్చు. మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు, మీరు లేరనే లోటును పోడ్చవు. మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఏ విన్నపం. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము. నేనాటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇవాళ ఆదివారం, డేట్ వచ్చేసి 13వ తారీఖు సండే స్పెషల్ ఏంటంటే మన సబ్స్క్రైబర్ల కోరిక నిమిత్తం ఈరోజైతే నేను నైట్ డ్యూటీకి రావడం జరిగింది. నైట్ ఎర్నింగ్స్కి పగల ఎర్నింగ్స్కి డిఫరెన్స్ అయితే చూపిస్తాను మీకు. వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియో అంతా మంచిగా ఉంటుంది. నైట్ బెటరా పగల బెటరా అనేది మొత్తం నేను వీడియోలో చూపిస్తాను. రేటు డిఫరెన్స్ కూడా 10 లోపు రేటు ఎంత కిలోమీటర్కి, నైట్ 10 దాటిన తర్వాత కిలోమీటర్కి ఎంత అనేది కూడా మొత్తం మీకు డీటెయిల్స్గా చూపిస్తాను. ఎవరైనా నైట్ డ్యూటీకి వచ్చినప్పుడు జాగ్రత్తలు కూడా పాటించాలి. ఎందుకంటే నైట్ టైం ఎవరు ఎలాంటి వాళ్ళు ఎక్కుతారో తెలియదు. మీరు అప్రమత్తంగా ఉండి బుకింగ్స్ లాంగులు అవుట్స్కట్స్ వెళ్ళేవాళ్ళు మ్యాక్సిమం ఫ్యామిలీలు అయితేనే ఎక్కించుకోవాలండి. కుర్రోళ్ళు అలాంటి అయితే ఎక్కించుకోమాకండి. ఎందుకంటే అసలుకే రోజులు బాగాలేవు. 100 రూపాయల కోసం కూడా ప్రాణాలు తీసిన రోజులు మనం సోషల్ మీడియాలో ఎన్నో చూస్తూ ఉన్నాం. ఎవరు ఎలాంటి వాళ్ళు మనకు తెలియదు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎందుకంటే మనం ఒక్కళ్ళ ఉంటాం, వాళ్ళు 2-3 ఉన్నారనుకో, అవుట్స్కట్స్ ఏమైనా అక్కడ బుక్ చేసి ఏమైనా చేశారనుకో ఎవరు బాధ్యులు, ఎవరో రెస్పాన్స్. సో అందుకనే అలా చేస్తారని కాదు, మనం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రాణానికంటే ఎక్కువ ఏది కాదు కదా. మనం కష్టపడేది పట్టుకోడి కోసం. మన ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు కదా. ఉన్నది ఒక్కటే జీవితం. ఈ జీవితం ఎవరైనా తీసేస్తే మనకు లైఫ్ ఉండదు కదా. అందుకని మీరు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఫ్యామిలీలు అయితేనే అవుట్స్కట్స్ అలాగ వెళ్ళండి. బుకింగ్లు పెడితే నైట్ డ్యూటీ చేసేటప్పుడు ముఖ్యంగా. సో ఇంకా బండి ఆపుకున్నప్పుడు అయితే మనకు దోమలు పీకేస్తూ ఉంటాయి. దానికి ఒడామాస్ ఒకటి, స్లీప్ వెల్ అగరత్తులు పెట్టుకొని, అంటే కిరాయి లేనప్పుడు ఒక అరగంట గంట అలాగా స్లీప్ వేస్తాం కదా ఆటోలో, ఈ 2 కూడా దగ్గర పెట్టుకోవాలి కన్ఫామ్గా. ఇంకేమైనా ఉన్నాయా? నైట్ వాటర్ 12 దాటిన తర్వాత వాటర్ అన్ని షాపులన్నీ కట్టేస్తారు కదా. రెస్టారెంట్లు కానీ ఫుడ్ కోర్ట్లు కానీ కట్టేస్తారు కదా. మీకు నైట్ డ్యూటీలో విజయవాడలో ఎవరైనా తోలుతుంటే మీకు వాటర్ అత్యవసరం అయినప్పుడు ఎక్కడ దొరకట్లేదు అనుకుంటే కనుక హోటల్ మురళీ ఫార్చ్యూన్ రోడ్లో కరెక్ట్గా పార్కింగ్ ఉంటుంది. ఆ కార్నర్లో ట్యాప్ అయితే 24 అవర్స్ వాటర్ వస్తే మినరల్ వాటరే పట్టుకోవచ్చు. మళ్ళీ ఐటీఐ రోడ్లో ఐటీఐ కాలేజ్ గేట్ పక్కన కూడా ఒక ట్యాప్ ఉంటుంది, అది మినరల్ వాటరే, అది కూడా పట్టుకోవచ్చండి. అందరు గమనించండి, ఈ 2 చోట్ల అయితే వాటర్ 24 అవర్స్ దొరుకుతుంది మీకు నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి. ఓకే, నేను కేవలం ఇప్పుడు ఈ నైట్ డ్యూటీకి ఈ ఆదివారం పూట సాయంత్రం నైట్ డ్యూటీకి రావడానికి కారణం ఏంటంటే కేవలం మన మన సబ్స్క్రైబర్ల నిమిత్తమే. ఒకళ్ళేమో అన్న ఆదివారం సండే ఎర్నింగ్ చేయాలన్నా ఎలా ఉంటుందో చూపించన్నా, సండే ఎర్నింగ్ చేశానన్నారు. ఇంకొకళ్ళేమో అన్న నైట్ డ్యూటీ చేసి ఒక రోజు నైట్ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి, పగలకి నైట్కి డిఫరెన్స్ ఏంటో మాకు చెప్పన్నా అని చెప్పేసి అన్నారు. కాబట్టి మన సబ్స్క్రైబర్ల కోరిక నిమిత్తం నేనైతే నైట్ డ్యూటీ రావడం జరిగిందనమాట. ఓకే, పొద్దున పట్టుకు నేను 6 పట్టుకు అని, లేకపోతే మ్యాక్సిమం 7 పట్టుకు అని లైన్లో ఉంటా. మీకు మొత్తం డీటెయిల్స్గా చూపిస్తా. వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఇంకా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. నా టార్గెట్ అయితే 2000 అయితే అని అనుకుంటున్నారు రేపు పొద్దునకి. అయిందా లేదా అనేది చివరిలో చూపిస్తా. ఓకే, డీటెయిల్స్ చూపిస్తా ఫ్రెండ్స్. రైడ్ అయితే మనకు బస్ స్టాండ్ పడిందండి. నొన్న నుంచి కరెక్ట్గా ఎంతసేపు పట్టిందంటే చూపిస్తా. ఇదిగోండి 33 నిమిషాలు అయితే పట్టింది. కరెక్ట్గా కస్టమర్లు మనం 6:30కి అయితే ఎక్కించుకున్నాము. 33 నిమిషాలు పట్టింది. దింపేగానే మళ్ళీ మనకి ఎనికేపాడు రైడ్ వచ్చిందండి. ఆ రైడు చూపిస్తా చూడండి. ఇదిగోండి ఆ రైడు ఏంటి, 4 మూటలు ఇంకా చెక్క పెట్టలేవు, 3 బాక్సులు ఆటోలో పడతాయని వచ్చి అడుగుతున్నాడు. ఎక్స్ట్రా కూడా ఏమి ఇవ్వడంట. ఇందాక ఎవరో తీసుకొచ్చారంట, అదే రేట్ ఇస్తాడంట. 212 రూపాయలు పడింది. బాబు మీకు లగేజ్ ఉన్నప్పుడు మీకు ముందు చెప్పండి, లగేజ్ ఉంది ఎక్స్ట్రా ఏమో వస్తారా రారని. మేము కిలోమీటర్ నుంచి వస్తాం ఖాళీగా,
మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్స్ట్రా అంటే మాకేం గ్యాస్ ఊరికి వస్తుందని చెప్పేసి అని అంటే సరే క్యాన్సిల్ చేస్తానండి అని చెప్పేసి క్యాన్సిల్ చేశాడు. మనం గ్యాస్ బంకులో గ్యాస్ కొట్టించుకోవడం వచ్చామండి. వీడియో తీస్తుంటే ఈయన వీడియో మాకు గ్యాస్ పిన్ తీస్తే పేలిపోద్ది అది ఇది అని చెప్తున్నాడు అండి. అంటే నేను ఏమన్నా సోషల్ మీడియాలో పెడతానని అలా చెప్తున్నాడు. అమౌంట్ కూడా ఎక్స్ట్రా కూడా తీసుకోలేదండి, ఎంత ఎక్కితే అంతే అమౌంట్ తీసుకున్నాడండి. అది పరిస్థితి. గ్యాస్ బంక్ ఉంది కదా, గ్యాస్ కొట్టించుకోవడానికి వెళ్తే అరగంట పైన పట్టిందండి. బంకులో 7:40 అయితే అయింది. ట్రాఫిక్ కూడా ఫుల్గా ఉంది. అక్కడ గ్యాస్ కొట్టించుకొని ఇటువైపు అయితే వచ్చేసా సిటీ బస్ స్టాండ్, మన బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు వైపు మెల్లగా బీసెన్ రోడ్ అయితే వెళ్ళిపోదామండి. చూద్దాం, రేపు పొద్దున మట్టుకు మ్యాక్సిమం ఒక 7-8 దాకా అయితే లైన్లో ఉంటా. నైట్ డ్యూటీ ఎర్నింగ్స్ ఎంత అవుతుందో చూపిస్తా అండి. ఇప్పుడు మనం గ్యాస్ కూడా ఫుల్ చేసుకున్నాం కదా. ఇదిగోండి కిలోమీటర్ చూడండి, మనం 14 కిలోమీటర్ ట్రావెల్ చేసాం. ర్యాపిడో బుకింగ్ చూపిస్తా. ఇదిగోండి 14.5 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేసాం. కరెక్ట్గా దీంట్లో 43,020 కిలోమీటర్ అని చూపిస్తుంది. అంటే దీంట్లో 14 కిలోమీటర్ తీసేస్తే 43,004 కిలోమీటర్ రీడింగ్. గుర్తుంచుకోండి, 43,004 కాదు 6, 14 కిలోమీటర్ తిరిగి కదా, 43,006 కిలోమీటర్. మనం 14 కిలోమీటర్ ట్రావెల్ చేసాం కదా, అది కూడా కౌంట్ చేసుకోవాలి. కాబట్టి 43,006 కిలోమీటర్ దగ్గర స్టార్ట్ అయ్యాం. గ్యాస్ కూడా 4 పాయింట్లు చూడండి, ఫుల్ చేయించా. 335 రూపాయలు అయితే ఎక్కింది గ్యాస్. చూద్దాండి పొద్దునకి ఎర్నింగ్స్ ఎంత అవుతుందని చూపిస్తాను మీకు. ఫస్ట్ నుంచి చివరి వాటికి స్కిప్ చేయకుండా చూడండి వీడియో, ఓకే. నైట్ డ్యూటీలో ఇబ్బందులు ఏంటి, అసలు ఎలా ఫేస్ చేయాలి అన్నీ మీకు వివరిస్తాయి. ఇందులో మనం ఏం సేఫ్టీ తీసుకోవాలి, మనకి దోమలు కొట్టకుండా ఎలాగా ఎక్కడెక్కడ జరిగితే కిరాయిలు పడతాయి అన్నీ కూడా మీకు చూపిస్తా వీడియోలో వివరంగా, ఓకే. ఫస్ట్ నుంచి చివరి వాటికి స్కిప్ చేయకుండా చూడండి. మనకైతే బీసెంట్ రోడ్ నుంచి ఒక రైడ్ పడిందండి తాడేపల్లి సిఎస్ఆర్ కళ్యాణ్ మండపం రోడ్లోకి. ఇదిగోండి బీసెంట్ రోడ్డు, అక్కడ నుంచి బుకింగ్ పడింది అనమాట. 99 రూపాయలు, 4.870 మీటర్లు, 12 నిమిషాలు అయితే పట్టింది. దింపానండి. ఇప్పుడు వాటికి మన ఎర్నింగ్స్ 3:35 అయితే అయింది. ఓవర్లో వస్తున్నాయి కానీ చిన్న చిన్న రైడ్లు వస్తున్నాయండి. నేను తోలిన దానికి 20 రూపాయలు మైనస్ ఛార్జీ, ప్లాట్ఫామ్ ఛార్జీ. అది ఓవర్లో అయితే రైడ్స్ పోగట్లేదండి. అసలుకి డిమాండ్ చూపిస్తుంది కానీ ఆ డిమాండ్కి వెళ్దాం అనుకుంటే వెళ్ళేలోపు వెళ్ళిపోతుందండి. అసలుకి ఓవర్ మోసం చేస్తున్నాడో లేకపోతే మనం మోసపోతున్నాం అర్థం కావట్లేదు. చూడండి 4 చోట్ల డిమాండ్ ఏరియాని చూపిస్తుంది. గుంటూరులో ఒకటి ఇబ్రహీంపట్నం దగ్గర, ఒకటేమో ఇటు కంకిపాడు సైడు, పెనమలూరు సైడు. బుకింగ్లు అయితే ఏమీ రావట్లేదు. అదండి పరిస్థితి. చూద్దాము నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. అసలు ఒక్కపోత మామూలు లేదండి. ఎండాకాలమా ఇది వానాకాలం అర్థం కావట్లేదు. ఉడిగిపోతుందండి. అసలు గాలి ఆడతలేదు, అసలు గాలి కూడా లేదండి. చెట్లు కూడా ఒకట్లేదు చూడండి, కనీసం చెట్లు కూడా ఒకట్లేదు. అసలుకి అంత దారుణంగా ఉందండి. అసలు వర్షాకాలం చల్లగా ఉండాల్సింది, అలాంటిది ఒక్కపోత వేడి మామూలుగా లేదండి. ఎండలో 2-3 రోజుల నుంచి గట్టిగా వస్తున్నాయి. చూద్దామండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. నా ముందు అంబాసిడర్ ఒకటి వెళ్తుంది చూడండి కారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, 9999 సిరీస్ కూడా నెంబరింగ్ కూడా బాగుంది. చూశారు కదండి, చాలా సంవత్సరాల తర్వాత అయితే చూస్తున్నాను నేను అంబాసిడర్ కార్ని. అదండి పరిస్థితి. వెళ్ళిపోతుంది సైడ్ కాకుండా. 1 hour later. టైం అయితే 1 నిమిషం తక్కువ 10 అయిపోయిందండి ఎగ్జాక్ట్గా. మనం తాడేపల్లి ఉన్నాం కదా ఇందాక, తాడేపల్లి నుంచి ర్యాపిడో మధురానగర్ అయితే పడిందండి. ఎంత వచ్చిందంటే బిల్లు చూపిస్తా. ఇదిగోండి 164 రూపాయలు అయితే వచ్చింది తాడేపల్లి నుంచి మధురానగర్. మొత్తం కిలోమీటర్ 9.9 కిలోమీటర్, 26 నిమిషాలు అయితే పట్టిందండి. ఇది దింపినామంటే మళ్ళీ రామర్పాడికి వచ్చింది వెంటనే. 121 రూపాయలు, 14 నిమిషాలు పట్టింది, 6 కిలోమీటర్ అండి. ఇదిగోండి రామర్పాడు రింగ్ దింపేశాను. 10 అయిందండి ఎగ్జాక్ట్గా. మనకి ర్యాపిడోలో అయితే ఇప్పటి వరకు ఎర్నింగ్స్ 620 రూపాయలు అయితే అయింది. టైం 10 అయింది కదా. ఇంకా ఓవర్లో అయితే ఏమీ రైడ్ వేయలేదండి. వచ్చినాయి కానీ చిన్న చిన్నవి వస్తున్నాయి, కాకపోతే పికప్ కూడా ఎక్కువ ఉన్నాయి. డిమాండ్ ఏరియా, ఫుల్ డిమాండ్ ఏరియా చూపిస్తున్నాడు కానీ బుకింగ్లు అంటూ రావట్లేదండి. చూడండి బుకింగ్లు ఆల్రెడీ మా యూనియన్లో కుర్రాడు అటువైపు ఉన్నాడు ఈ డిమాండ్ ఏరియాలో, ఏమీ రావట్లేదు అన్నాడు బుకింగ్లు. మరి ఎందుకు ఇస్తున్నాడో మరి ఏంటో అర్థం కావట్లేదండి. సరే చూద్దాం, 10 దాటిన తర్వాత మనకి
10 లోపు రేట్ ఎంత, 10 దాటిన తర్వాత రేట్ ఎంత, బుకింగ్ వస్తే కనుక డీటెయిల్ చూపిస్తా. వెయిట్ అండ్ సీ బుకింగ్ కోసం. 1 hour later. టైం వచ్చేసి 10:53 అయిందండి. 10ంటి కరెక్ట్గా నేను వీడియో తీశాను కదా, మహానాడు రోడ్డు చివరిలో ఉన్నాను. అసలుకి 10 దాటిన తర్వాత కనీసం ఒక్క చిన్న బుకింగ్ కూడా, అంటే చిన్న బుకింగ్ కూడా మోగలేదండి. ఊబర్లో కానీ ర్యాపిడోలో కానీ ఏది 10 దాటిన తర్వాత అసలుకి ఆటో అనేది ఎవ్వరు బుక్ చేయట్లేదండి. ఓన్లీ క్యాబ్లు లేకపోతే బైకులు. అందుకనే నేను నైట్ డ్యూటీకి రావట్లేదండి. ఈ మధ్యకాలంలో కూడా అంతకుముందు ఒక 2-3 ఏళ్ల క్రితం అయితే వచ్చా, కానీ ఈ మధ్యలో అయితే నైట్ డ్యూటీకి అందుకని ఓన్లీ పగలే తోలుకోండి. ఎందుకంటే నైట్ టైం తోలడం వల్ల మన కిరాయిలు ఉంటే వర్కౌట్ అవుతాయి. కిరాయిలు లాపోయింది అనుకోండి, నిద్ర వేస్ట్, టైం వేస్ట్, దోమలతో కుట్టించుకుంటూ ఉండాలి. పగలు ఎంత పడుకున్నా వేస్టే. నైట్ మనం పడుకున్నదే మనకు ఒంటికి పట్టేది, మనకు ఆరోగ్యానికి మంచిది. పగలు ఎంత పడుకున్నా వేస్టే. అది కేవలం మీకోసమే నేను నైట్ డ్యూటీ చేయాల్సి వస్తుందండి. ఓకే, చూసారు కదా, బుకింగ్ అయితే ఏమీ మోగట్లేదు. 10 దాటిన తర్వాత 10 లోపు మటుకు చిన్నయో ఏ ఒకటి పడ్డాయి, కానీ 10 దాటిన తర్వాత ఒక్కటి కూడా మోగట్లేదండి. మహానాడు రోడ్డు చివరిలో అయితే ఉన్నా. మెల్లగా ఇటు నుంచి బయలుదేరి బెంజ్ సర్కిల్ వైపు అయితే వస్తానండి నేను. అక్కడికి వచ్చిన తర్వాత అప్డేట్ అయితే ఇస్తాను మీకు. ఓకే, ఖాళీగా బెంజ్ సర్కిల్ కూడా మొత్తం చూసుకుంటా ఇక్కడ బస్ స్టాండ్ దాకా అయితే వచ్చామండి. బస్ స్టాండ్ దగ్గరలో అయితే ఉన్నాము. అసలు బుకింగ్లు అనేది మొహమాటానికి కూడా మోగట్లేదు. కావాలంటే చూడండి, కావాలంటే బండిలో కూడా చూపిస్తా చూడండి. బండిలో కూడా కిరాయి ఏమీ లేదు.
ఆటోనే ఉంది. అది పరిస్థితి చూసారు కదా, ఎవరు లేరు. బస్ స్టాండ్ దాకా వచ్చా. బస్ స్టాండ్ దగ్గరికి ఎందుకు వచ్చానంటే మా యూనియన్లో కుర్రోడు స్టీఫెన్ అనే కుర్రోడు నైట్ డ్యూటీ చేస్తున్నాడు. మనోడు ఎక్కువ నైట్లో తోలుతాడు, పగలు తోలడు. సరే మనోడి అభిప్రాయం కూడా తీసుకున్నాం దగ్గరికి వెళ్ళి కలిసిన తర్వాత. ఓకే, బుకింగ్లు అయితే ఏమి అసలు కుయ్యి కయ్యి కనీసం వచ్చి మిస్ అవ్వడం కూడా లేదు అసలుకి. అలా ఉంది పరిస్థితి. చూస్తున్నారు కదా, బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చాము. దాంట్లో కానీ దీంట్లో కానీ ఒక్క రైడ్ అంటే ఒక్కడు కూడా పడలేదు. బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నా. మనోడిని కలిసిన తర్వాత అప్డేట్ ఇస్తాను. టైం వచ్చేసి 12:08 అయితే అయిందండి. 12:08 మన పడక ర్యాపిడోలో ఒక రైడ్ వచ్చింది. ఇదిగోండి 12:08 అయింది. ఫోన్ చేస్తుంటే ఫోను టెంపరీ అవుట్ ఆఫ్ సర్వీస్ అని వస్తుంది చూడండి. కావాలంటే వినిపిస్తా. అలా చెప్తా ఉంది. క్యాన్సిల్ చేయట్లేదు, అలాగని ఫోన్ కాల్ మీ అని మెసేజ్ పెట్టా. దానికి కూడా రిప్లై లేదు అసలుకి. మరి ఎందుకు బుక్ చేస్తారేంటి అసలుకే కిరాయి లేక అల్లాడుతున్నాం. పడక ఈ కిరాయి పడింది. ఇదిగోండి అరైవ్డ్ అని కొట్టాను, నాట్ రీచబుల్ అని చెప్పాను, కాల్ మీద పెట్టాను. 4 నిమిషాలు అవుతుంది ఇప్పటికి. ఇది క్యాన్సిల్ అయిన ఛార్జ్ కూడా ఇవాడు క్యాన్సిల్ చేసిన. మనకు 10 దాటిన తర్వాత ఇదే బుకింగ్ 80 రూపాయలు రైల్వే స్టేషన్ గారు వచ్చింది. ఇది కూడా ఇప్పుడు క్యాన్సిల్ ఇంకా. అలా ఉందండి నైట్ డ్యూటీలో పరిస్థితి. ఈ సిటీ బస్ స్టాండ్ కంట్రోల్ రూమ్ సర్కిల్ దగ్గర అయితే ఉన్నాము. అదండి పరిస్థితి. మనం కొంచెం ఎదరికి వెళ్ళిపోయి తుమ్మలపల్లి కళాక్షేత్రం ఉంటుంది, అక్కడ పెట్టుకుంటే బస్ స్టాండ్ రైల్వే స్టేషను 2 పక్కల బుకింగ్లు వస్తే లాగిద్ది. అక్కడ వెయిట్ చేద్దాం మనం వెళ్ళి బుకింగ్ క్యాన్సిల్ చేసి. ఇంకా ఈ ఎదురుగా చూడండి, అసలే కిరాయిలు లేక అల్లాడుతుంటే ర్యాపిడో బైక్ వాళ్ళు బుకింగ్ రాకపోయినా సరే బుకింగ్లు ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. ఇదిగో నించొని ఇలాగే ర్యాపిడో బైక్ అండి ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఇలా మాట్లాడుకోవేసుకొని వెళ్ళిపోతున్నారు. చూడండి ఎన్ని బైకులు ఉన్నాయి. కనీసం ఒక 7-8 బైకులు అయితే ఉన్నాయి. అదండి పరిస్థితి. అలా ఉంది నైట్ పరిస్థితి ఇలా ఉందండి. నైట్ డ్యూటీలో పరిస్థితి ఇలా ఉందన్నమాట. ఈ రకంగా చూసారు కదండి. అది ఇలాగైతే ఈ రకంగా ఉంటే ఇంకా మామూలు కిరాయిలు ఎవరు అడుగుతారండి అసలు? ఒక్కళ్ళు కూడా అడగరు కదా అసలుకి. అది బైకులు పరిస్థితి ఇలా ఉంది. అంటే నన్ను అడిగితే నైట్ ఏమో ఆటో కంటే బైకే బెటర్ అండి. ఎందుకంటే తెల్లారిపోతున్న 1000 రూపాయలు సంపాదించుకుని వెళ్ళిపోతున్నారంట. ఎంక్వైరీ చేశాను నేను. కనీసం 7-8 బళ్ళు ఉన్నాయండి. అది పరిస్థితి. కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత చూపిస్తా చూడండి. ఆటో అండి, అసలు ఆటో అండి అని అడిగితే ఒక్కళ్ళు కూడా కనీసం కావాలని వద్దని కూడా ఆఫ్లైన్ కిరాయి అడిగేవాళ్ళు కూడా లేరు. అలా ఉన్న పరిస్థితి. చూసారు కండి బైకులు ఎలా ఉన్నాయి వరుసగా. ఇవ్వండి వీళ్ళంతా ర్యాపిడో తోలేవాళ్ళే. 1 ప్లేట్ బైక్ చూడండి వరుసగా ఎలా ఉన్నాయి బైకులు వరుస. కనీసం 7-8 బైకులు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక 2-3 బైకులు ఉన్నాయి. ఇలా ఉంది పరిస్థితి ఇక్కడ నైట్ డ్యూటీ పరిస్థితి. ఆటో వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది. ఈ రకంగా ఆఫ్లైన్ వాళ్ళ బుకింగ్ రాకపోయినా డైరెక్ట్ ఎక్కించుకొని వెళ్ళిపోతా ఉందంటే ఇంకేముంటాయండి మనకు? ఆటోలు ఎవరు ఎక్కుతారు? ఇంకా కిరాయిలో సింగిల్ గుండాలు ఎవరు ఎక్కుతారు? సింగిల్ గుండాలు నైట్ ఎక్కడ ఎక్కుతారు? ఇంకా అలా అయిపోయిన పరిస్థితి. ఇదిగోండి ఇప్పుడే ఇక్కడికి వచ్చా. తుమ్మలపల్లి కళాక్షేత్రం చూసారు కదా. తుమ్మలపల్లి కళాక్షేత్రం బ్యాక్ సైడ్ ఉన్నది. మన బండి అయితే ఇక్కడ పెట్టాను. అది పరిస్థితి. చుట్టూ ఇటు క్యాబులు ఉన్నాయి పెట్టుకొని. ఆటో అయితే 1-2 ఉన్నాయి అనమాట. ఇంకా ఇక్కడ బుకింగ్ పడేదాకా ఇక్కడ వెయిట్ చేయటమే అండి పరిస్థితి. ఇలా పడిగాపులు కాస్తా ఉండాలి. అక్కడ ఒక ఆటో ఉంది, వెనకాల 3-4 క్యాబ్లు ఉన్నాయి. అది మనం బండిలోకి వెళ్ళి చేరబడి బుకింగ్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం అన్నమాట. అది చేయగలిగిందే లేదు. నైట్ డ్యూటీకి వస్తే ఇదే తిప్పలేంగా. దోమలతో కుట్టించుకుంటూ ఉండాలి. బుకింగ్ ఎప్పుడు పడిద్దా అని ఎదురు చూస్తూ ఉండాలి. అలా ఉంటుంది అన్నమాట నైట్ డ్యూటీ పరిస్థితి. మనకు అక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర పెట్టుకుంటే దోమలు వస్తున్నాయండి బాగా. సరే అని ఇటు కంట్రోల్ రూమ్ సర్కిల్ వైపు అటు వెళ్దామని చెప్పేసి సిటీ బస్ స్టాండ్ వైపు ఇక్కడ పార్సల్ ఆఫీస్ సర్కిల్ దగ్గర ఉన్న చూడండి ఆటోలు ఎలా ఉన్నాయి వరుసగా. అక్కడ దాకా ఉన్నాయి ఆటోలు చూడండి. ఇది పార్సల్ ఆఫీస్ వైపు. లోపల కూడా బోల్డెన్ ఆటోలు ఉంటాయి. మెయిన్ ఎంట్రన్స్ అయితే చెప్పక్కర్లేదండి. ఇంకా 2-3 లైన్లు ఉంటాయి. ఇంకా అది పరిస్థితి. నైట్ డ్యూటీలో ఆటోలు ఇన్ని ఆటోలు ఉన్నాయి అన్నమాట. చూడండి మెయిన్ ఎంట్రన్స్ వైపు అయితే కనీసం 100 ఆటోలు పైన ఉంటాయి. బయట ఆటోలు, స్టాండ్లో ఆటోలు 100 ఆటోలు, 200 ఆటోలు అయితే ఉంటాయి కన్ఫామ్గా. చూపిస్తా టైపు వెళ్ళినప్పుడు.
కాదు భయ్యా, మేము పిచ్చోళ్ళు లక్షలు ఫైనల్ చేయించుకొని ఆటోలు తిరిగే దేనికి నైట్ టైం నిద్ర లేకుండా. నీకు బుకింగ్ వస్తే వెళ్ళు భయ్యా, బుకింగ్ రాకుండా నువ్వు ఎక్కించుకొని వెళ్ళిపోతే మేము ఏం చేయాలి? మేము లక్షలు పెట్టి ఫైనల్ చేసుకొని నిద్ర లేకుండా పిచ్చోళ్ళం మేము తిరిగేది నైట్. నువ్వు ఆటో అని చెప్పేసి మా అడిగి వెళ్ళావంట, నువ్వు ఆటో అని చెప్పేసి. ర్యాపిడో బుకింగ్ రాపోయినా బుకింగ్ వచ్చిందని చెప్పేసి ఎక్కించుకొని వెళ్తాం, ఇది కరెక్ట్ కాదు కదా ఇది. అంతే అందుకని అడిగా నేను, మీరు అప్పుడు కాదు మాట్లాడాల్సింది. కస్టమర్ ఎక్కడ తాళాలు తీసుకోవాలి, ఆఫ్లైన్ కిరాయిలు ఎలా ఎక్కించుకెళ్తారు? అంతే కదా. 2 hours later. టైం వచ్చేసి 2:18 అయితే అవుతుందండి. మనకు 10 నైట్ ఇప్పుడు పడింది 2:18 అంటే ఒక 2 గంటలు, 2:30, 2:20, 4 గంటల 20 నిమిషాలకి అయితే రైడ్ పడిందండి బస్ స్టాండ్ నుంచి. ఎక్కడికంటే గుండెమేడ వచ్చాము. ఇదిగోండి సిటీ టెర్మినల్ రోడ్డు బస్ స్టాండ్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు ఆపోజిట్ రోడ్డు గుండెమేడ. 11.460 మీటర్ వచ్చింది, అంటే 11.5 కిలోమీటర్ వేసుకోండి. 18 నిమిషాల 5 సెకండ్లు అయితే పట్టిందండి. దీనికి ముందు ఒకటి వచ్చిందండి ర్యాపిడో, అది మందడంకి 350 రూపాయలు అలా చిల్లర వచ్చింది. అయితే నేను వాళ్ళేమో సిటీ బస్ స్టాండ్ వైపు లొకేషన్ పెట్టారు, నేను కూడా సిటీ బస్ స్టాండ్ దగ్గర ఉన్నా. వాళ్ళు అవతల పక్క ఉన్నారంట, ఎర్రవెల్ బ్లాక్ వైపు, అంటే హైవే వైపు. శ్రీశైలం బస్ దిగారంట. వాళ్ళు హిందీనే మాట్లాడుతున్నారండి, లేడీసే. సరే వస్తున్నా అని చెప్పేసి అన్నాను. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫోన్ రింగ్ అవుతానన్నా క్యాన్సిల్ చేశారండి. ఇదిగోండి చూపిస్తా చూడండి, ఇదిగోండి మందడం సెంటర్ మందడం. ఇది ఎన్నింటికి వచ్చింది? కరెక్ట్గా 12:56కి వచ్చిందండి. దాని తర్వాత ఈ బుకింగ్ అనేది వచ్చింది. అంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ నైట్ డ్యూటీకి వచ్చేసరికి వాళ్ళేమో కస్టమర్లు అవతల పక్క ఉన్నారు, మనమేం అవతల పక్క ఉన్నాం. మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళే లోపు నైట్ డ్యూటీ చేసే వాళ్ళు డ్రైవర్లు ఎక్కువ ఉంటారు కదా, అదే రేట్ ఉంది మేడం మేము తీసుకెళ్తామని స్టాండ్లో వాళ్ళే వెళ్ళిపోతున్నారంట. నేను ఎంక్వైరీ చేస్తే చెప్పారు కొంతమంది. ఇంతకుముందు నేను నైట్ డ్యూటీ చేసిన డ్రైవర్లో ఒక డ్రైవర్ ఉన్నాడు సాయి అని, అతను అడిగితే చెప్పాడు ఇంత ముందులా లేదు గురు సిచ్యువేషను, అసలు నైట్ డ్యూటీకి నిన్ను ఎవడు రమ్మన్నాడు, అసలుకి శుభ్రంగా పగలు తోలుకోగానే తిట్టాడండి నన్ను. సర్లే చూద్దాం, చాలా సంవత్సరం అవుతుంది కదా రాక, సరే ఎలా ఉందో చూద్దామని వచ్చానంటే ఆ సొంత వేస్ట్, అసలుకి నైట్ నిద్ర వేస్ట్ తప్ప అసలు అనవసరం. నేనంటే ఆ నైట్లో అలవాటు అయిపోయి ఇక్కడి నుంచి ఏదైనా మామూలు కిరాయిలు 1-2 తోలుకొని కొద్దిగా అలాగా మన అదృష్టం ఉంటే పడితే, లేకపోతే లేదు, నైట్ డ్యూటీ అలా ఉండదని చెప్పేసి అన్నారండి. అది పరిస్థితి. బైకుల వాళ్ళు కూడా బాగా బైకులు చూశారు కదా ఇందాక, అసలు బైక్ బుకింగ్ రాపోయినా ఆఫ్లైన్ ఎక్కించుకొని వెళ్ళిపోతా ఉన్నారు. అలా చేయడం వల్ల మనకి ఇంకా ఏం కిరాయిలు ఉంటాయండి, ఏం బుక్ చేసుకుంటారు, మామూలుగా ఏముంటాయి కిరాయిలు. అదండి పరిస్థితి. అసలుకి నేను మీరు కొంచెం అడగడం వల్లనే నేను నైట్ డ్యూటీ చేయడం అనేది జరుగుతుంది, లేకపోతే అసలు రావడం నాకు అసలు ఇష్టం లేదు. సరే మన వాళ్ళు అడుగుతున్నారు కదా, ఒకరోజు చేస్తే వాళ్ళకు కూడా ఒక ఐడియా వచ్చింది అని చెప్పేసి కేవలం మీకోసమే నైట్ డ్యూటీకి రావడం వల్ల రావాల్సి వచ్చింది. అదండి పరిస్థితి. బుకింగ్స్ అయితే నైట్ ఈ రకంగా ఉన్నాయి. అసలు ఓవర్లో కనీసం రాని కూడా రాలేదండి. ఇది ఒక డిమాండ్ చూపిస్తుంది ఫుల్గా. మరి నేను డిమాండ్ ప్రాంతం దగ్గరలోనే ఉన్నా, ఎక్కడ వస్తుందండి బుకింగ్? అసలు బుకింగ్ అనేది రావట్లే. ఈ టైంలో ఎవరుంటారు ఇంత డిమాండ్ ఉండటానికి? ఇలా డిమాండ్ అని చూపిస్తున్నారు. మరి నేను ఇలా సర్కిల్ దగ్గరలోనే ఉన్నా, పక్కన ఉన్నానుగా, సర్కిల్లోకి వచ్చేసా, ఆనుకునే ఉంది. మరి ఎక్కడ వస్తుంది బుకింగ్? రావాలిగా, ఏం రావట్లేదు. ఇలా ఉందండి పరిస్థితి. ఇక్కడైతే పక్కన అన్ని పొలాలండి, చల్లగా గాలి వస్తుంది. పొడుగుంటే నిద్ర పొద్దున 10 దాకా లేగననుకుంటా. సరే మనం 6 దాకా లైన్లో ఉంటాం కాబట్టి ఎంతో కొంత తోలుకుందాం, మెల్లగా అయితే బయలుదేరి వెళ్ళిపోదాం అండి. రోడ్డు అంతా ఖాళీగా ఉంది, చూసారు కదా, ఎవరుంటారు ఈ టైంలో? అదండి పరిస్థితి. మెల్లగా బయలుదేరి పాతూరు రోడ్డు దగ్గర కాసేపు ఉండి మణిపల్లి దగ్గర ఒక 5 నిమిషాలు చూసి మనం వారి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మెల్లగా, లేకపోతే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మనమైతే పాతూరు రోడ్డు దగ్గరికి వచ్చామండి, హైవే దగ్గరికి. ఇదిగోండి హైవే పక్కన ఉన్నాము, చూడండి. ఇందాడదాకా ఇదంతా కవర్ అయి ఉందా ఓవర్ డిమాండ్. మళ్ళీ ఇప్పుడు కేఎల్ దగ్గర చూపిస్తుంది చూడండి. ఈ టైంలో ఎవరుంటారండి కేఎల్ దగ్గరికి బుక్ చేసుకునే వాళ్ళు? అంటే ఒకవేళ వాళ్ళు అసలుకి ఎంత పడుతుంది ఏంటని చెక్ చేసుకున్నా సరే డిమాండ్ హీట్ మ్యాప్ అని చూపిస్తున్నాడు అన్నమాట. ఇంతకుముందు ర్యాపిడోలో కూడా ఇలాగ వచ్చేది, కస్టమర్లు చెక్ చేసుకున్నా సరే రెడ్ కలర్ మ్యాప్తో కనబడేది. అలా చేస్తారు అనుకుంటున్నా.
ఈ ర్యాపిడో బుకింగ్ ఇందాక పికప్ చేసుకోవడానికి వెళ్ళాం కదండి, వీళ్ళు కూడా సేమ్ అలాగే ఇటు సిటీ బస్ స్టాండ్ వైపు పికప్ పెట్టి ఇటు మెయిన్ ఎంట్రన్స్ వైపు ఉన్నారు, బస్ స్టాండ్ వైపు హైవే వైపు. నేను వెళ్ళేసరికి ఆల్రెడీ 2 ఆటోలు 3 ఆటోలు ఉన్నాయండి. ఎక్కడికి వెళ్ళాలని అడుగుతున్నారు. చెప్పాను నేను ముందే, వేరే ఆటోలు అడుగుతారు, మీరు క్యాన్సిల్ చేయొద్దు, వస్తున్నాను నేను 2 నిమిషాలు అక్కడ ఉంటా అని చెప్పేసి వస్తే కానీ ఉన్నారండి. అది ఇలాగా నైట్ డ్యూటీలో ఉన్న బుకింగ్ వస్తే ఇలా జరుగుతుంది. వచ్చిన బుకింగ్ మనం ఎక్కించుకునే దాకా నమ్మకం కూడా ఉండదు, అలా ఉంది పరిస్థితి. అందరు గమనించండి. ఇది కిలోమీటర్ ఎంత పడిందో చూద్దాం. ఇప్పుడు 11.5 కిలోమీటర్లు. ₹24 వేద్దాం కిలోమీటర్కి ఇంటూ 11.5 276. ₹24 కాదు, ₹23 వేద్దాం. ఇప్పుడు ₹23 వేస్తే ₹22 వేయాలి. అప్పుడు ₹22 కిలోమీటర్కి, 11.5 కిలోమీటర్కి ప్లస్ ₹30, ₹283. ₹3 ఎక్స్ట్రా వచ్చినట్టే. నైట్కి పగలకి ఈ యొక్క 7 14 అంటే పగలు ఒక 6 2 8 డిఫరెన్స్ ఉందండి పగలకి నైట్కి. ఇదిగోండి, పగలు 14 ఇస్తే నైట్ ₹22 ఇస్తున్నారు కిలోమీటర్కి, అంటే ఒక ₹8 డిఫరెన్స్ ఉంది పగల బుకింగ్. ఇదే 11.5 కిలోమీటర్ పగలైతే ₹190 వచ్చిందండి. 286 వచ్చిందంటే ₹100 డిఫరెన్స్ ఉంది. ఓకే, అందరు గమనించండి. ఇది తేడా డిఫరెన్స్ నైట్కి పగలకి. 1 hour later. టైం వచ్చి 3:53 అయితే అయిందండి. నేను ఇందాక అటు గుండెమేడ వెళ్ళాను కదా, బస్ స్టాండ్కి ఖాళీగా వచ్చాను. వచ్చి వెయిట్ చేస్తే మళ్ళీ 1 గంటన్నర తర్వాత ఊబర్ పడిందండి. రామకృష్ణాపురం ₹130. ఇప్పుడే దింపానండి. ఇది కరెక్ట్గా 4 కిలోమీటర్ అయితే వచ్చింది. చూపిస్తా డీటెయిల్స్. డీటెయిల్స్ రావట్లేదండి. ఇదిగోండి, కరెక్ట్గా 50 మీటర్లు తక్కువ 4 కిలోమీటర్ అయితే వచ్చింది. 4 కిలోమీటర్ 130 అంటే కిలోమీటర్ ₹10 అండి. 4 కిలోమీటర్ ₹100, బేస్ ఛార్జీ ₹30. మనకు ర్యాపిడోలో ₹22 ఇస్తున్నాడు కదా కిలోమీటర్కి. ఊబర్లో వచ్చేసి ₹25 ఇస్తున్నాడు అండి కిలోమీటర్కి. ₹25 కిలోమీటర్కి, బేస్ ఛార్జీ ₹30 నైట్ టైము. అంటే పగలకి నైట్కి డిఫరెన్స్ దీంట్లో పగల 14 ఇస్తే నైట్ టైం 25, అంటే ₹11 డిఫరెన్స్ ఉందండి. అంటే ఊబర్కి ర్యాపిడోకి ఓవరాల్గా ₹3 డిఫరెన్స్ ఉంది మళ్ళీ నైట్. దానికి కిలోమీటర్కి ఎక్స్ట్రా ₹8 లెక్కిస్తే ర్యాపిడోలో, ఊబర్లో కిలోమీటర్ ₹11 లెక్కిస్తున్నాడు ఎక్స్ట్రా. చూసారు కదండి, 4 కిలోమీటర్ ₹130. బస్ స్టాండ్ నుంచి దేవీనగర్ రామకృష్ణాపురం. ఇప్పుడే దింపానండి. మెల్లగా రైల్వే స్టేషన్ వైపు కానీ, లేకపోతే బస్ స్టాండ్ వైపు కానీ, లేకపోతే బందర్ రోడ్ బెంచ్ సర్కిల్ వైపు అయితే వెళ్దాం. ఎందుకంటే ప్రైవేట్ బస్సు వచ్చే టైం అయింది, 4 నుంచి వస్తాయి. ఓకే, మెల్లగా వెళ్ళిపోదామండి ఇటు ఒకటి. మనమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్ రోడ్లోకి అయితే వచ్చామండి. మీకు ఆటోలు ఉన్నాయా లేవా, లేకపోతే ఎన్ని ఆటోలు ఉన్నాయో చూపిస్తా చూడండి. ఇక్కడైతే 2 క్యాబ్లు ఉన్నాయి. ఆ రైట్ సైడ్ ఒకటి క్యాబ్ ఉంది. 3 క్యాబ్లు అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ లెఫ్ట్ తిరిగితే స్టేషన్ ఇంకా చూపిస్తా చూడండి. ఇక్కడ ఒక ఆటో అయితే ఉంది. ఇక్కడ హల్దీరామ్స్ ఎదురుగా ఇక్కడ ఒక ఆటో ఉంది. 2 ఇంకో ఆటో వస్తుంది ఎదురుగా. 3 ఎదురుగా 1, ఇది 1, 4 లెక్కేసుకోండి. లెక్కేస్తున్నాం. ఇదిగో ఇక్కడ 1, 5 ఇదిగోండి ఎదురుగా చూడండి ఎన్ని ఉన్నాయి ఆటోలు. 5 లెక్కేసాం కదా. 6 7 8 9 10 11 12 13 14 15 అటుపక్క చూడండి 16 17 18 19 20 21 22 23 చూసారు కదండి. ఇటుపక్క చూడండి 24 25 ఇటుపక్క చూడండి 26 27 28 29 30 31 32 33 అవతల స్టాండ్ లెక్క ఈ లెక్క ఇప్పుడు 34 35 36 ఇంకా ఎదురున్నాయి చూడండి.
పక్క వరుసగా ఉన్నాయి చూడండి. 39, 40, 41, 42, 43, 44, 45 వరుసగా ఉన్నాయి చూడండి ఆటోలు. ముందు పోనీయండి. 45 చూడండి లెఫ్ట్ సైడ్లో. 46, 47, 48, 49, 50. ఇక్కడికి 50 ఆటోలు ఉన్నాయి. స్టాండ్ల ఆటోలు 100 ఆటోలు ఉంటాయి. చూసారు కదండి ఇక్కడ పరిస్థితి అయితే ఇది ఇలా ఉంది. ఇక్కడ ఫుల్ డెక్ సౌండ్ పెట్టుకొని అసలుకి జుమ్ 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 అని లాగించుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆటోలో పడుకున్నాడు ఆయన. ఇక్కడ ఒక ఆటో టర్నింగ్ తిప్పుతున్నాడు. ఇక్కడ ఇలా స్టేషన్ బస్ స్టాండ్ సరౌండ్లో ఈజీగా 200 ఆటోలు పైన కానీ తక్కువ అయితే ఉండవండి. నైట్ డ్యూటీలో 200, 300 ఆటోలే కానీ అంతకంటే పైన కానీ తక్కువ అయితే ఉండవు. చూడండి వచ్చి వస్తానే ఉన్నాయి, వెళ్ళి వెళ్తానే ఉన్నాయి. పక్కన పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే ఉన్నారు. ఆన్ చేసుకొని ఇటు రైట్ సైడ్లో 2 ఆటోలు ఉన్నాయి చూడండి. అది ఆటోలు నైట్ కూడా ఏం తగ్గట్లేదండి. పగల ఎలా ఉన్నాయో నైట్ కూడా అంటే దేని వాళ్ళు దానికి ఉన్నారు. నైట్ డ్యూటీ తిరిగే వాళ్ళు నైట్ డ్యూటీకి ఉన్నారు, పగల డ్యూటీ తిరిగే వాళ్ళు పగలు ఉన్నారు. కాదు పగలు ఇంకాస్త ఎక్కువ ఉన్నారు. నైట్ కూడా నాకు తెలిసి ఇంచుమించు విజయవాడ సిటీ మొత్తంలో 500 ఆటోల నుంచి 1000 ఆటోలు నైట్ డ్యూటీ తిరుగుతాయని నేను అనుకుంటున్నానండి. నేను మ్యాక్సిమం ఉజ్జాయింపు అంతకంటే ఎక్కువ ఉన్నా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే పగలైతే 20,000, 30,000 ఆటోలు సిటీలు తిరుగుతున్నాయి కాబట్టి నైట్ 1000 ఆటోలు అంతకంటే 2,000 ఆటోలు తిరిగినా ఆశ్చర్యపడక్కర్లా. చూసారు కదండి రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. స్టేషన్ మీద నుంచి వచ్చాం. బుకింగ్ ఒక్కడు కూడా మొగల. ఒక్కళ్ళు కూడా ఆటో అని ఆపిన వాళ్ళు కూడా లేరు. ఆఫ్లైన్ కిరాయి అది అలా ఉంది పరిస్థితి. బైకులు దెబ్బండి బాగా. నైట్ టైం మటుకు బైకులు దెబ్బే. పగలేస్తున్నారు బైకులు దెబ్బ. నైట్ టైం ఇంకాస్త ఎక్కువ వేస్తుంది. సింగిల్ కొన్నాళ్ళు ఎవరు ఆటోలు అనేది బుక్ చేయట్లా. ఆటోలో బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇందా పార్సల్ ఆఫీస్ దగ్గర సర్కిల్ దగ్గర చూపించా కదండి. సేమ్ ఇక్కడ కూడా రైట్ సైడ్లో అలాగే ఉన్నాయి. ఒక 7-8 ఆటోల దాకా. అదండి మళ్ళీ మనం బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి కాసేపు చూసి మెల్లగా ఫ్రెండ్ సర్కిల్ వైపు అయితే వెళ్ళిపోతాం అండి. ప్రైవేట్ బస్సు వస్తాయి కదా అక్కడి నుంచి ఏమైనా పడితే పడచ్చు బుకింగ్లు. బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను నేను. ఓకే బుకింగ్ పడితే కనుక అప్డేట్ ఇస్తాను మీకు. మనకు బస్ స్టాండ్ నుంచి ఓవర్ రైడ్ ఒకటి పడిందండి మొగలరాజపురంకి. అమ్మ కళ్యాణ మండపం ఎదురు రోడ్లకి 5 కిలోమీటర్కి 132 రూపాయలు అయితే ఇచ్చాడు. అదండి పరిస్థితి. టైం కూడా 4:44 నిమిషాలు అయితే అయింది. పీవీపీ దగ్గర రాగానే ర్యాపిడోలో ఒకటి వచ్చిందండి బుకింగ్. ఎక్కడికో తెలియదు. సరే కొట్టా వెయిట్ చేస్తారేమని కరెక్ట్గా ఈ కిరాయి దింపుతున్నా క్యాన్సిల్ చేశారండి. బస్ స్టాండ్కి 120 రూపాయలు ఏమి వచ్చింది అది బస్ స్టాండ్కి డ్రాప్. ఏం చేస్తాం మరి ఉంటారు అనుకున్నా కానీ క్యాన్సిల్ చేశారండి. అది పరిస్థితి. మనకు చూడండి ఓబర్లో నిన్న డేట్లో తీసుకున్నాడు. 12 దాటిన తర్వాత ఇవాళ డేట్లో రావాలి. మరి ఓబర్లో మరి ఎందుకని మరి ఇందాకేసిన ఓ బుకింగ్ 130 రూపాయల బుకింగ్ 13 డేట్లో తీసుకున్నాడండి. మనం 12 దాటిన తర్వాత ఎప్పుడు 3 ఏమి వేసాము 3, 4, 3:30 అప్పుడు. కానీ నిన్న డేట్లో తీసుకున్నాడు. ఇవాళ ఫ్రెష్గా మరి డేట్ చూపిస్తున్నాడు చూడండి 132 రూపాయలని. అంటే నిన్న ఇందాక వేసిన ఆ బుకింగ్ నిన్న డేట్లో తీసుకుంటే మళ్ళీ 20 రూపాయలు ప్లాట్ఫామ్ ఛార్జ్ అయితే వేసేస్తాడు. అదండి పరిస్థితి. మెల్లగా బెంజ్ సర్కిల్ వైపు అయితే వెళ్దామండి. 2 hours later. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. టైం అయితే 6:30 వస్తుంది. తెల్లారిపోయింది ఫుల్గా. మనమైతే ఒక ఆఫ్లైన్ కిరాయిలో 200 అయితే తోలాము. ఇందాక అటు ఊబర్ పడితే మొగలరాజపురం అటు వెళ్ళాం కదా, అటు నుంచి ఖాళీగా బెంజ్ సర్కిల్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అయ్యప్ప నగర్ 100 రూపాయలకి వెళ్ళాను. మళ్ళీ ఇంకోటేమో ఆటోనగర్ గేట్ లోపలికి 100 రూపాయలకి వెళ్ళానండి. మళ్ళీ ఎక్కడైతే ఎక్కించుకున్నానో మళ్ళీ అక్కడికి 2 సార్లు ఖాళీకి వచ్చా. నేను బెంజ్ సర్కిల్ దగ్గర ఉంటే పంటకాల రోడ్ నుంచి ఊబర్ వచ్చిందండి. ఆర్టీసీ కాలనీ నుంచి రైల్వే స్టేషన్కి. లాస్ట్ రైడ్ ఇప్పుడే పార్సల్ అవి దింపా 118 రూపాయలు. ఇది 6:05 వచ్చింది. నేను వాళ్ళ దగ్గర ఎక్కించుకునేసరికి 5 నిమిషాలు ఎక్కువ 6 అయిపోయింది. 10 నిమిషాలు పట్టింది వెళ్ళేసరికి. దింపి ఇలా బస్ స్టాండ్ దగ్గరికి వచ్చామని కిరాయి పడిద్దామని ఏం పడలేదండి. అది పరిస్థితి. అలా వారధి వైపు నుంచి బెంజ్ సర్కిల్ వైపు నుంచి రామవరపాడు రింగ్ దాకా ఆన్ డ్యూటీ పెడతా. మనకి ఇంటి వైపు ఏమన్నా పడితే బుకింగ్ తీసుకుంటా. లేదంటే కనుక రామవరపాడు రింగ్ దాటిన తర్వాత 2 ఆఫ్లైన్ పెట్టేసి మీకు టోటల్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్. మన ఎర్నింగ్స్ ఎంత అయినాయి అంతే నైట్ డ్యూటీ. ఓకే నాకు నిద్ర తూగిపోతుంది అసలు, ఉండలేకపోతున్నా. ఎందుకంటే అసలు పడుకోలేదు కదా, అందుకని కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి బాగా. ఇందాక రైల్వే స్టేషన్ వచ్చినప్పుడే కళ్ళు మూతలు పడిపోతున్నాయి ఆటోమేటిక్గా. కళ్ళు నలుపుకొని అలాగే వచ్చాను.
సరే మెల్లగా చూసుకుంటా వెళ్ళిపోయి ఏదన్నా కిరాయి పడితే ఇంటి వైపు అప్డేట్ ఇస్తా, లేకపోతే రామర్పేట ఫ్లైఓవర్ దాటంగానే రెండు ఊబర్ ర్యాపిడ్ ఆఫ్ డ్యూటీ పెట్టి టోటల్ చూపిస్తా ఫ్రెండ్స్. డ్యూటీ అయితే ఆపేశాను, ఇంకా రామర్పేట ఫ్లైఓవర్ దిగేశాను ఇప్పుడే. ఆ బస్ స్టాండ్ నుంచి వారధి, బెంచ్ సర్కిల్, రామర్పేట రింగు ఇక్కడికి వచ్చేంత పాటు కూడా ఒక్క రైడ్ కూడా మొదలేదండి. టైం కూడా 6:52 అయితే వస్తుంది. నేను డ్యూటీ అయితే ఆపేశాను. ఇంకా మనకి దీంట్లో 2 రైడ్లు 250 రూపాయలు, 130 రూపాయలు కనిపించట్లేదు కదా, 130 రూపాయలు అండి. టోటల్ అయితే వేద్దాము. ₹250 ఊబర్లో, ఇంకో 130 రూపాయలు నిన్న లెక్కలు వెళ్ళిపోయింది కదా, 130 రూపాయలు, 380 రూపాయలు దీంట్లో ఊబర్లో. ఇంకా ర్యాపిడోలో వచ్చి 286 ప్లస్ నిన్న 6:30 కాంచి తోలిని 620 రూపాయలు అనుకుంటా. చూద్దాం, ఇదిగోండి 4 బుకింగ్లు 620 రూపాయలు, 121, 164, 99, 236, మొత్తం 620 రూపాయలు. నిన్న సాయంత్రం నుంచి 10 వరకు 620 రూపాయలు ప్లస్ ఆఫ్లైన్ ఒక 200 తోలని చెప్పాను కదా, 100. ఇదండి మొత్తం మనకైన ఎర్నింగ్స్ 1486 రూపాయలు. ఇందులోంచి ఆటో ఈఎంఐ, బండి మెయింటెనెన్స్కి 500. గ్యాస్ అయితే చూడండి, గ్యాస్ కరెక్ట్గా 43,140 అయితే ఉంది. నిన్న 43,006 కిలోమీటర్ దగ్గర నుంచి లెక్కేసుకున్నాం మనం. ఇది కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి 1486 మెయింటెనెన్స్ మొత్తం ఒకసారి ఇద్దాం. 43,140 మైనస్ 43,006 కిలోమీటర్, ఇంకొండి 134 కిలోమీటర్ అయితే మనం తిరిగాం అనమాట. మొత్తం 134 అంటే 3 కేజీలు 3 4 120, కేజీకి 40 కిలోమీటర్ మైలేజ్ చేసుకున్నా 3 4 20, 3 కేజీలకి 120 కిలోమీటర్లు వస్తుంది. 3 9 కేజీ 90 రూపాయలు, 270 రూపాయలు. పైన 14 కిలోమీటర్కి 30 రూపాయలు వేసుకోవచ్చండి. అప్పుడు మొత్తం రౌండ్ ఫిగర్ 300 అయితే మనకి గ్యాస్ అయింది. ఇప్పుడు మనం అసలు దాంట్లో తీసేద్దాం. 1486 రూపాయల్లోంచి మైనస్ ఆటో ఈఎంఐ, బండి మెయింటెనెన్స్ 500 ప్లస్ 300 గ్యాస్కి మైనస్ నిన్న రెండిట్లో ప్లాట్ఫామ్ ఛార్జీ 44 రూపాయలు, మళ్ళీ ఇవాళ ప్లాట్ఫామ్ ఛార్జీ 44 రూపాయలు అయితే అయింది. ఎందుకంటే మరి 12 లోపు ఒక లెక్క, 12 దాటిన తర్వాత డేట్ మారింది కదా. ఊబర్ అంటే మరి నిన్న ఒక బుకింగ్ 12 దాటిన తర్వాత తీసిన తర్వాత 1 గంట 2 చేసిన, అయినా సరే అది ఆ లెక్కలోకి వెళ్ళిపోయింది నిన్న డేట్లో. మరి ర్యాపిడోలో అయితే నిన్న 620 రూపాయలు తోలినా 24 రూపాయలు, ఇప్పుడు 286 రూపాయలు తోలినా. ఇది దీంట్లో లెక్క, అది పరిస్థితి. నా ఖర్చు అయితే 100 రూపాయలు అయిందండి రాత్రి. టిఫిన్కి అయితేనే, టీలకి అయితేనే 100 రూపాయలు ఖర్చు తీసేస్తే నాకు మిగిలింది ఇదండి. ఎన్ని గంటలు? 12 గంటలు. మనం 12:30 గంటలు, 12 గంటలు వేసుకోండి. అరగంట గ్యాస్ బంక్ దగ్గర పోయింది కదా. 12 గంటలు, 6:30 నుంచి సాయంత్రం ఇప్పుడు 7 వరకు ఒక అరగంట తీసేస్తే 6:30 అంటే 12 గంటలు. 6:30 to 6:30 12 గంటలు కష్టపడితే మనకు మిగిలింది 500 అన్నీ పోను. ఇదిగోండి గ్యాస్ కూడా 2 పాయింట్లు ఉందండి, ఫుల్ చేయించాం రాత్రి. 2 పాయింట్లు ఉంది. నిన్న ఆరెంజ్ పాయింట్ ఉన్నప్పుడు ఆల్రెడీ 330 రూపాయలు ఎక్కింది గ్యాస్. ఈ పాయింట్ కూడా కాసేపట్లో దిగిపోద్దండి, ఇంకా ఆరెంజ్ పాయింట్ ఉంటుంది. అది పరిస్థితి. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఒకసారి చెప్పండి. పగల బెస్టా, నైట్ బెస్టా అని మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది. పాటికి నన్ను అడిగితే నేను రాత్రి చూసిన సిచ్యువేషన్ బట్టి అయితే
ఇప్పుడున్న పరిస్థితుల్లో పగలైనా నైట్ అయినా సరే ఆటోల కంటే బైకులకి బ్రహ్మాండంగా ఉందండి వ్యాపారం. వాళ్ళకి నైట్ అర్ధరాత్రి అప్పుడు కూడా దింపంగానే బుకింగ్ ఊబర్లోనో ర్యాపిడోలోనో ఓలాలోనో 3 యాప్లో దాంట్లో పడతానే ఉన్నాయి గ్యాప్ లేకుండా. తెల్లారిపోతున్న 1000 రూపాయలు ఆయిల్ పని 1000 రూపాయలు సంపాదించుకుని వెళ్ళిపోతున్నారంటే ఇంకేం కావాలండి. అంతకంటే మనకు 500 రావడానికి కష్టమైపోతుంటే ఇలాగ ఉందండి పరిస్థితి. నైటు ఎక్కడ చూసిన ఆటోలే. ఇందాక రైల్వే స్టేషన్ దగ్గర దింపాను కదా, ట్రైన్ అయితే వచ్చిందండి. ఫుల్గా జనాలు అయితే వచ్చారు కానీ అందరు నడుచుకుంటూ వెళ్తున్నారు. కొంతమందికి ర్యాపిడో బుకింగ్లు వచ్చింది. పక్కన ఉన్న నాకు రావట్లేదు, నా పక్కన ఉన్న వాళ్ళు వేరే వాళ్ళకి ర్యాపిడో బుకింగ్లు వస్తున్నాయి. మరి నైట్ డ్యూటీ తోలే వాళ్ళకి అచ్చంగా వాళ్ళకి ఇస్తున్నాడా, లేకపోతే రేటింగ్ బట్టి బుకింగ్లు ఇస్తున్నాడా, లేకపోతే నా 2-3 బుకింగ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల నాకు ఇవ్వట్లేదా, ఏమీ అర్థం కావట్లేదు. నైట్ 10 దాటిన తర్వాత 2 వాటికి కూడా ఊబర్ కానీ ర్యాపిడ్ కానీ ఒక్కడు కూడా మోగలేదండి. అసలు లెక్క ప్రకారం నేను వీడియో తీయకుండా ఉంటే కనుక నేను కన్ఫామ్గా 10 దాటిన తర్వాత అరగంట అటు ఇటు చూసి వెళ్ళిపోయానండి ఇంటికి ఖాళీగాని సరే, పగలొచ్చామని. కానీ మన వాళ్ళు అడగడం వల్ల నేను నైట్ డ్యూటీ చూపిద్దాం అసలు నైట్ పరిస్థితి ఎలా ఉంటుందో, పగలకి నైట్కి తేడా అని చెప్పేసి కేవలం మీకోసమే, కొంతమంది అడిగారు కాబట్టి మీకోసమే నైట్ డ్యూటీ అనేది చేశాను అనమాట. లేదండి నైట్ డ్యూటీ నిద్ర మానుకొని చేస్తే 12 గంటలు కష్టపడితే కనీసం 1 గంట కూడా పడుకోలేదండి. పడుకుంటే మనం తెల్లారిపోద్దిగా మనం తోలలేమని చెప్పేసి నేను అలాగా తిరుగుతానే ఉన్నా. బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి అలా కూర్చొని ఉన్నా. మామూలు కిరాయిలు ఏమైనా పడతాయని అడుగుతానే ఉన్నా. కిరాయిలు ఏమైనా పడతాయని చెప్పి బెంచ్ సర్కిల్ ఇటు అంతా తిరుగుతానే ఉన్నా. 135 కిలోమీటర్ తిరిగాను. అది తిరిగితే మనకి వచ్చింది ఇదండి మీ ఇవాళ ఎర్నింగ్ వీడియో, నైట్ డ్యూటీ ఎర్నింగ్ వీడియో. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. బైక్ బెస్టా ఆటో బెస్ట్ అన్నది కూడా కామెంట్ చేయండి. నైట్ అయినా సరే పగలైనా సరే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నన్ను అడిగితే నా ఎక్స్పీరియన్స్ బట్టి అయితే బైకే బెస్ట్ అని చెప్తా. ఎందుకంటే కొత్త ఆటో 2,80,000 90,000 పెట్టి ఆటో తీసుకొని దీనికి నెల 10,000 9,000 ఇందులో 10,000 కిస్తీలు కట్టుకుంటా, మళ్ళీ వడ్డీ భరాయిస్తా, మళ్ళీ మన ఇంట్లోకి చూసుకుంటా, మళ్ళీ గ్యాస్కి చూసుకుంటా, ఇంట్లో మెయింటెనెన్స్ చేయాలంటే చాలా కష్టం. అదే బైక్ అనుకోండి 30,000 20,000 కడతాం, నెలకు 3,000 ఈఎంఐ పెట్టుకుంటాం. నెలకు 3,000 అంటే రోజుకు 100 రూపాయలు, 1000 రూపాయలు 1200 తోలుకున్నా 200 ఆయిల్, 100 రూపాయలు ఈఎంఐ తీసిన 900, అలా నెలకు 30,000 ఈజీగా మిగులుతాయి బైక్ మీద. వీలైతే నేను కూడా బైక్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తా ఒకరోజు. కాకపోతే నాకు స్కూటీ ఉంది కానీ అది 2 సార్లు యాక్సిడెంట్ అవ్వడం వల్ల అంత కండిషన్లో లేదు. వీలైతే ఎవరిదైనా తీసుకొని బండి ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తాను, చూపిస్తాను. అది కూడా త్వరలో బైక్ బెస్ట్ ఆటో బెస్ట్ అనుకో చూపిస్తా. ఓకే, వీడియో లెంత్ పెరిగిపోతుంది. ఓకే, మరొక ఎర్నింగ్ వీడియో తోటి మీ ముందుకు వస్తానండి. సాయంత్రం వస్తానారా అని కూడా తెలియదు. వస్తే వస్తా, లేకపోతే లేదు. నిద్ర సరిపోతే వచ్చి ఖర్చుల మీద తోలుకొని వెళ్ళిపోతా, లేకపోతే రేపు వస్తానండి డ్యూటీకి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కామెంట్ చేయడం మటుకు మర్చిపోవద్దు. నేను తోలిన తోలకానికి, నైట్ డ్యూటీకి, అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్కి ఓకే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, అందరికీ బాయ్ బాయ్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. నేను ఇలా నైట్ డ్యూటీలు చేస్తే మనకి నిద్ర ఉండదు. అసలు ఎంత పడుకున్నా వేస్టే. నైట్ పడుకుంటే మనకు ఒంటికి పట్టేది. చూడండి, కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఆరోగ్యం దెబ్బతింటుంది, నిద్ర ఉండదు, నైట్ సేఫ్టీ ఉండదు డ్యూటీ. దయచేసి నన్ను అడిగితే ఎవరు నైట్ డ్యూటీ చేయమాకండి. ప్రశాంతంగా అవసరమైతే తెల్లవారుజాము 4 గంటలకు 5 గంటలకు వచ్చి మధ్యాహ్నం దా తోలుకొని మళ్ళీ 2-3 గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం వచ్చి 10 దా తోలుకోండి. ఓకే, నైట్ డ్యూటీలు ఎవరైతే చేయొద్దు, చేసి హెల్త్ పాటు చేసుకోవద్దు ముఖ్యంగా. ఓకే, ఒక్కరోజుగా చూడండి నా కళ్ళు ఎంత లోపలికి వెళ్ళిపోయి ఎలా వచ్చేసినాయి కళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఇంటికి వెళ్ళిపోతున్నా. ఒళ్ళంతా కూడా చెమటలు పట్టి జిడ్డుగా నాగి చికాకుతో ఒక పక్క నిద్ర వస్తుంది. వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసి టిఫిన్ చేస్తా, లేకపోతే పడుకుని పోయి మధ్యాహ్నం లేచి ఒకసారి భోజనం చేస్తాను. వీడియో కుదిరితే ఇప్పుడు అప్లోడ్ చేస్తాను, లేకపోతే మధ్యాహ్నం పడుకొని లేచిన తర్వాత అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, అందరికీ బాయ్ బాయ్.